హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోలో బ్రహ్మ ముహూర్త సమయంలో నేను గడప పూజ చేసుకున్న విధానము మరియు గడప పూజ విశిష్టత గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చిన మీ సుహాసిని. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేయాలనుకున్నప్పుడు నేను ముందు రోజు నైట్ టైంలోనే ఇంటి బయట అంతా క్లీన్ చేసి ఈ విధంగా గడపని కూడా అలంకరిస్తాను. పసుపులో కొద్దిగా పెరుగు, జవ్వాది పౌడర్ వేసి రాసిన తర్వాత ఈ విధంగా అమ్మవారి పాదాలు గడప ముందు వేసుకుంటానండి. గడపని పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత గడప ముందు ముగ్గు వేశాను. ముగ్గుని కలర్స్ తో సింపుల్ గా ఈ విధంగా అలంకరించాను. గడపను అలంకరించిన తర్వాత చాలా కళగా అనిపిస్తుంది. మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఈ విధంగా అమ్మవారి పాదాలు వేసి గడపని అలంకరించాను. అమ్మవారి పాదాలు వేయడానికి ముద్ర లాంటిది మార్కెట్లో తీసుకున్నానండి. ఇంతకుముందు వీడియోస్ లో అమ్మవారి పాదాలు వేయడం షేర్ చేశాను. తర్వాత తెల్లవారుజామున తలస్నానం చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టి గడప ముందు దీపారాధన చేస్తానండి. అమ్మవారి పాదాలకి గడపకి పువ్వులతో అలంకరించాను. దీపారాధన చేయడం కోసం ప్రమిదలు పెట్టడానికి తమలపాకులు కూడా గడప ముందు ఉంచానండి. మన సనాతన ధర్మం ప్రకారం గడప పూజ అనేది మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించే ముందు దైవిక శక్తులను గౌరవించడానికి మరియు వారి ఆశీర్వాదాలను కోరడానికి చేసే ఒక పద్ధతే గడప పూజ అని అంటారు. గడప పూజ చేయడం వల్ల మన ఇంటికి శుభం తీసుకురావడానికి మరియు మన ఇంటిని దుష్ట శక్తుల నుండి రక్షించడానికి సహాయపడుతుందని అంటారు. అయితే గడప పూజ బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందు చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుందని అంటారండి. మన సనాతన ధర్మం ప్రకారం గడప పూజ వల్ల దైవిక శక్తులను గౌరవించడం, మన ఇంటికి శుభం తీసుకురావడం, దుష్ట శక్తుల నుండి రక్షించడం, అంతేకాకుండా మన ఇంటిని ప్రశాంతమైన మరియు ఆనందకరమైన వాతావరణం ఏర్పరుస్తుందని గడప పూజ అని చెప్పవచ్చండి. గడపని శుభ్రంగా ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పుష్పాలు ఉంచాలి. మహాలక్ష్మి స్వరూపంగా భావించే గడపని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అంటారు. లక్ష్మీ కళను తీసుకువచ్చే గడపని అలంకరణ చేసిన తర్వాత గడప ముందు దీపాలు వెలిగించుకోవడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా వస్తుందని చెప్తారు. గడపని శుభ్రంగా ఉంచి గడపకి పసుపు రాయడం వల్ల మన ఇంట్లోకి క్రిమి కీటకాలు రాకుండా పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుందండి. అందుకే గడప పూజ చేయడం వల్ల ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని చెప్తారు. గడప పూజ చేయడం వల్ల మన ఇంట్లోకి సమృద్ధి మరియు సిరి సంపదలు తీసుకొస్తుందని అంటారు. గడప పూజ ద్వారా కుటుంబంలో సఖ్యత మరియు ప్రేమలు ఏర్పడతాయి అంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చేసే పనులకి అనుకూలత లభించి మన పనుల్లో విజయం సాధిస్తాము అంటారు. గడప పూజ చేయడం వల్ల మనం చేసే ధర్మబద్ధమైనటువంటి పనులు ఏవైనా సరే వాటిలో విజయం సాధిస్తాము తప్పకుండా అని అంటారు. మామూలుగా చాలా వరకు గృహప్రవేశాల సమయంలోనూ గడప పూజ చేస్తుంటారు. కానీ గడప పూజ నిత్యం చేయడం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని అంటారండి. ప్రతిరోజు గడప పూజ వీలు కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా లేదంటే ఎవరి వీలును బట్టి వారు వీలైన సమయంలో గడప పూజ చేయడం విశేష ఫలితాలను పొందుతారని చెప్పవచ్చండి. మన సనాతన ధర్మంలో గడప పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది అంటారు. అందుకే నూతన గృహ ప్రవేశాలు చేసేటప్పుడు తప్పకుండా ముందుగా గడప పూజ చేస్తారు. మన నమ్మకాల ప్రకారం గడప పూజ అనేది ఇంటికి శుభం మరియు ఆనందాలను తీసుకొస్తుందంట. దేవతలకు ఆహ్వానం పలుకుతూ గడప పూజ చేస్తారని చెప్తారు. గడపను పూజించడం ద్వారా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. అంటే మనము మన ఇంటిని అపవిత్రత మరియు ప్రతికూల శక్తుల నుండి మన ఇంటిని రక్షించుకోవచ్చు అని అంటారు. గడప పూజ ద్వారా మన ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడి కుటుంబంలోని వారంతా
సంతోషంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే గడప పూజ చేయడం వల్ల మన ఆధ్యాత్మిక అభ్యాసానికి మరియు దైవిక సంబంధానికి సహాయం పడుతుందని అంటారు. గడప ముందు దీపారాధన చేసి పూజ చేసినప్పుడు మన ఇల్లు దేవాలయం లాంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. గడప ముందు దీపారాధన మన ఇంటిని మరింత పవిత్రంగా మరియు దైవికంగా చేస్తుందని అంటారు. మనం గమనిస్తే తెలుస్తుందండి. ఇంట్లో పూజ చేసినప్పుడు ఉన్న ఫీలింగ్ కి, పూజ చేయనప్పుడు ఉన్న ఫీలింగ్ కి చాలా తేడా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కదండీ! ఇప్పుడున్న బిజీ లైఫ్ వలన చాలా వరకు అందరికీ పూజలు చేయడానికి కుదరపోవచ్చు. అందుకే మనకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఎవరి వీలుని బట్టి వారు పూజలు చేసుకోవాలని పండితులు చెప్తారు. బిజీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉరుకులు పరుగులతో కాలం గడిపేవారు ఈ జనరేషన్ లో చాలా ఎక్కువగానే ఉంటారని చెప్పవచ్చు. అలాంటి వారు వారికి వీలైనప్పుడు పండగల సమయంలోనైనా పూజ చేసుకోవడం వల్ల శుభాలను సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. మనం పూజలు ఎప్పుడు చేశాము, ఎన్నిసార్లు చేస్తున్నాము, ఎంత గ్రాండ్ గా చేశాము అనేది ముఖ్యం కాదండి. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించాలి అనేది నా అభిప్రాయం అని తెలియజేస్తున్నానండి. ఆ భగవంతుడికి ఒక నమస్కారం చేసినా సరే భక్తి శ్రద్ధలతో చేయాలి అని అంటారు. అప్పుడే భగవంతుడి ఆశీర్వాదం మనకు లభిస్తుందంట. భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా ముఖ్యమని మన పండితులు ఎప్పుడు చెప్తుంటారు. మనం ఏ పనులు చేసినా ఆ పనిని భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తామని గట్టిగా చెప్పవచ్చు. మన సనాతన ధర్మం ప్రకారం గడప పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు బ్రహ్మ ముహూర్తంలో నేను గడప పూజ చేసిన విధానాన్ని మీతో ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి. ఇంతకు ముందు వీడియోస్ లో నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసిన విధానాన్ని ఒకే వీడియోలో పోస్ట్ చేసేదాన్ని. అయితే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చాలా వరకు తగ్గించి వీడియోస్ పోస్ట్ చేసేదానండి. అందుకే ఇప్పుడు విడివిడిగా వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నానండి. అంటే తులసమ్మ పూజ నుండి ఇంట్లో పూజ చేసుకునే వరకు ఇంటి ముందు ముగ్గు వేయడంతో సహా వివరంగా తెలియజేస్తూ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైఫ్ ఈజ్ సుహాసిని యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి వీడియోస్ చూస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదండి, నేను బ్రహ్మ ముహూర్త సమయంలో గడప పూజ చేసిన విధానము మరియు గడప పూజ విశిష్టత గురించి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మీ లైఫ్ ఈజ్ సుహాసిని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.